యాక్షన్ యాక్షన్. భయ్యా నీ పేరు? నా పేరు రాజచంద్రమౌళి. నా పేరు కాళిదాస్ భయ్య. మా చీరాల మీది వెస్ట్ గోదావరి. మంచిగానే మధ్య వెస్ట్ గోదావరి అంటే మనం మా సినీ ఫీల్డ్ అక్కడ వచ్చింది. అదే మండపేట. మా గురువు గారు చేశారు మా సినిమా ఆపద్బంధువుడు. ఆ వేప చెట్టు అవన్నీ అక్కడ మీకు ప్రొడ్యూసర్ ఉన్నాడు అక్కడ, ఆయన ఏడుగు నాగేశ్వరరావు గారు. అవునవును. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆర్టిస్ట్ ఆ టైంకి డబ్బులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం. టైంకి ఇవ్వక డబ్బులు ఆర్టిస్ట్ పేమెంట్ డబ్బులు ఇవ్వక ఎప్పుడు ఇవ్వమంటారు? ఏ రోజు ఏదో ఆ రోజు ఇస్తే మనకి ఇబ్బంది ఉండదు. నేను ఉన్నానండి, నేను పెయింటర్, నేను నా పెయింట్ పనికి వెళ్ళిపోతాను, హౌస్ పెయింటింగ్ చేస్తాను. అది లేకపోతే అప్పుడు షూటింగ్ ఆర్టిస్ట్ ట్రై చేసుకోండి, ట్రై చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఉన్నారు కదా ఫ్రెండ్స్, మా తోటి ఆర్టిస్టులు టైంకి డబ్బులు అందుకే చాలా ఇబ్బంది పడుతుంది. ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తే మనకి యాభై ఉంటారు, మనకేం ప్రాబ్లమ్స్ ఉండదు. లేకపోతే ఆ డబ్బు టైంకి డబ్బు ఇవ్వక అలా ఫోన్ చేస్తాను, ఫోన్ మధ్యలో వాళ్ళు స్వాహా చేస్తున్నారు అయ్యా. నేను చెప్తా విను, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పేమెంట్లు వస్తాయి. వీళ్ళు ఏం చెప్తారంటే చెక్కు బ్యాంకులో వేయాలి, చెక్ బౌన్స్ అయింది, నెక్స్ట్ ఇంకోటి చెబుతారు ఫోన్పేలో ఉన్నాయి అంటారు, ఫోన్పే సర్వర్ డౌన్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి చెప్తారు క్యాష్ ఉన్నాయి జేబులో. అంటే రాజకీయ తప్పించుకుని మాట్లాడలేదు. మా దగ్గర క్యాష్ ఉన్నాయి, మేము ఎక్కడో లొకేషన్లో ఉన్నాం, సాయంత్రం మళ్ళీ రాదు ఫోన్ తీయదు. ఈ బాధలన్నీ నేను ఫేస్ చేశాను. ఇంకా మాకు ఒక చిన్న సీరియల్కి సంబంధించి మేనేజర్ కాశీ గారు అని ఆలీ గారు అంటున్నారు. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బొంబాయి అది కంపెనీ ప్రొఫైల్ గారు, ఆయనతో కూడా మాట్లాడాను. క్యాషియర్ వచ్చి సురేష్. నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయదు. నాకు ఎందుకు ఫోన్ చేస్తావు, నేను నా దగ్గర షూటింగ్ చెప్పింది కాశీ గారు చెప్పు అంటారు. కాశీ గారు ఫోన్ చేస్తే ఆలయమే చెబుతాడు. ఈ ఎలక్ట్రిక్ ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్ మీద చెబుతాడు. వినండి, ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే వీళ్ళిద్దరిని మాట్లాడు అంటాడు. అసలు మొత్తం ఎవరి దగ్గర ఉంది క్యాషియర్, నాకు ఇన్వాయిస్ పంపించాలా, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, నా బ్యాంక్ డీటెయిల్స్ పంపించాను. 9 నెలలు ఇప్పటికి. మళ్ళీ వస్తే కంటిన్యూ వస్తుంది. అది సేవ్ చేయి ఫస్ట్, ఇప్పుడు సేవ్ చేయి, తర్వాత మళ్ళీ పెట్టుకో. వచ్చింది చూడండి, వచ్చింది కంటిన్యూ కంటిన్యూ ఏంటి? నా చిన్ని సీరియల్ చేసి 2 రోజులు 2 డేస్ కాల్ చూపు అంటే ఎంత పర్ డే? 2000 కన్వీన్స్ 200, 2000 4000, 200 400, 4400. ఇంతవరకు ఇలా ఇప్పటికి 9 నెలలు దాటిపోయింది. 9 నెలలు దాటిపోయింది. ఆఫీస్ కూడా మధురా నగర్లోనే. ఆఫీస్కి వెళ్తే ఉండరు. లొకేషన్ చిత్రమందిర్ స్టూడియో, చిన్ని సీరియల్. మేనేజర్ వీళ్ళందరూ రియాక్ట్ అవ్వరు. ఇక నేను గొడవ పెట్టుకోవాలా, వాళ్ళకి తిట్టాలా, సిగ్గులేదు తిట్టినా కూడా. ఎందుకంటే సిగ్గు లేకుండా మరీ అతి నీచంగా ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు పేమెంట్ లేని అడుగుతారు. స్ట్రైక్ పీరియడ్ ఉన్నాం, మరి నా పేమెంట్ పంపించండి, నేను రూమ్ నెట్ కట్టుకోవాలి, నా పిల్లలు ఉన్నారు, స్కూల్కి పంపించుకోవాలి, వాళ్ళ క్యారేజీకి అవసరం. నేను తిన్నా తినబడి మా పిల్లలు నేను చూసుకోవాలి భయ్యా. ఫ్యామిలీస్ ఉన్నాయి, నేను నీలా బ్యాచులర్ని కాదు. నువ్వు బ్యాచులర్వి అవునా? నీకంటే నా ఫ్యామిలీ ఉంది, నా భార్య, నా పిల్లలు, చదువులు. మరి ఇంట్లో కొద్దిగా లేచిన కాడ నుంచి పాల ప్యాకెట్ కాడ నుంచి ఉడుకోపోయేదాకా నాకు రూపాయి ఖర్చే. ఇప్పుడు నా దగ్గర రూపాయి ఫోన్ లేదు. నా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను, నా దగ్గర ఫోన్ ఉంది అయ్యా, నా దగ్గర ఫోన్ ఉంది. మన దగ్గర ఫోన్ కూడా లాక్కున్నారంటే నీకు ఇంకొక చెప్పనా, నా ఇంటి మీద తాళం వేసారు మా వాళ్ళకు. ఆయన ఫోనే లాక్కున్నారు. నా దగ్గర తాళం వేసి డబ్బే కదా, డబ్బు లేక కదా తాళం చేస్తాను. పని చేద్దామా? నేను దొంగతనాలు చేద్దామా, కొడదావా, దోపిడీ చేద్దామా, హత్యలు చేద్దామా? ఏం చేయాలి మనం? మన కళాకారులు కళలు